నమస్తే అక్క. నమస్తే శ్రావ్య. ఎలా ఉన్నావు? బాగున్నాను అక్క. ప్రెజెంట్ మనకి ఇది వింటర్ సీజన్. అవును. సో స్కిన్ ఎంత డ్రై అయిపోతుందో ప్రతి ఒక్కరికి తెలుసు. సో మన స్కిన్ మనం ఏదో ఒక మాయిశ్చరైజర్ రాసినా సరే ఒక 2-3 అవర్స్ మాయిశ్చరైజ్గా ఉంటుంది బాడీ కానీ ఫేస్ కానీ, దాని తర్వాత యాజ్ యూజువల్గానే డ్రై అయిపోద్ది. మరి మనకి 24 అవర్స్ మన స్కిన్ మాయిశ్చరైజ్గా ఉండాలంటే ఏదైనా మంచి టిప్స్ చెప్పక్క. ఓకే శ్రావ్య, 100% ప్రతి ఒక్కరికి ఉండే కామన్ డౌట్ నువ్వు అడిగింది ఏంటంటే చలికాలం బాడీ బాగా డిహైడ్రేట్ అవుతుంది. అయితే శ్రావ్య, మనం పైన ఎంత పూతలు పూస్తున్నామో అది కొంత 50% క్యారీ చేస్తుంది, లోపలికి కూడా అంతే ఇవ్వాలని నేను నమ్ముతాను స్ట్రాంగ్గా. ఏంటంటే చాలా మంది చలికాలం ఎండాకాలం ఎక్కువగా వాటర్ తాగుతారు కానీ చలికాలం తాగరు. కానీ చలికాలమే వాటర్ ఎక్కువ తాగాలి. ఎందుకంటే డిహైడ్రేట్ అయిపోతూ ఉంటుంది, స్కిన్ అంతా బాగా ఇరిటేటివ్గా ఉంటుంది. కాస్త వాటర్ తాగడం వల్ల స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది అండ్ ఎక్కువగా పగుళ్ళు రావు, స్కిన్ క్రాక్స్ అవ్వవు. ఈ చలికాలంలో కాస్త గోరువెచ్చటి నీళ్ళు తీసుకోవాలి. అలాగే స్కిన్ బాగుండాలి అంటే ఈ చలికాలంలో మనకు ఉసిరికాయలు అవైలబుల్లోనే ఉంటాయి, ప్లెంటీ ఆఫ్ ఆమ్లా. అసలు ఇప్పుడు అది స్కిన్కి మంచిది, హెయిర్కి మంచిది. ఆమ్లా జ్యూస్ తాగితే బెనిఫిట్స్ ఏంటి తెలుసా? స్కిన్ బాగుంటుంది, నువ్వు అన్నట్టుగా మాయిశ్చరైజర్స్ అక్కర్లేదు, ఇక అంత నీట్గా ఉంటుంది అనమాట, ఆయిలీగా. తర్వాత దగ్గు రాదు, జలుబు చేయదు, కపం కాయదు. ఇవన్నీ కూడా అసలు ఉసిరి వల్ల అది ఇదని చెప్పలేము. అన్ని రకాలుగా అది ఔషధ గుణం ఉన్న ఫ్రూట్ అనమాట. దాన్ని జ్యూస్ తాగితే అసలు చలికాలం చాలా మందికి స్నీజింగ్ ప్రాబ్లం ఉంటుంది, తుమ్ములు వస్తాయి. అసలు నేను చెప్పాను కాదు, వినడం కాదు, ట్రై చేయమనండి వాళ్ళే కమెంట్ చేస్తారు మనకి. 10 days అక్కడ 4 days ఆమ్లా జ్యూస్ తాగేవంటే నీకు 5th డేకి కాఫ్ అన్ని కంట్రోల్ అయిపోతాయి. ఇక అంత మెడికేట్ అనమాట అది తాగడం వల్ల అదొకటి మనకి బెనిఫిట్. తర్వాత హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. సో ఇలా ఈ రకంగా ఆమ్లాలో కొద్ది కరివేపాకు కలపడం, లేదా ఆమ్లా క్యారెట్ మిక్స్ చేయడం, ఇలా ఏదో ఒక రకంగా మనం ఆమ్లా జ్యూస్ని అయితే రెగ్యులర్గా తాగేలాగా ఈ వింటర్ అంతా చూసుకోవాలి. వింటరే కాదు, ఇయర్ మొత్తం ఎప్పుడు తాగినా కూడా ఆమ్లా మంచిదే. అయితే అన్ని సీజన్స్లో దొరకదు కదా, అందుకే ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు మన వాళ్ళందరూ. అలాగే ఇప్పుడు ఉసిరికాయ క్యాండీస్ చేసుకుంటున్నారు, హోమ్ మేడ్. దాన్ని ఎండబెట్టేసి షుగర్ కొద్దిగా పాకం బట్టి షుగర్ కానీ బెల్లం కానీ దాంట్లో వేయడం, ఇలా చేస్తున్నారు. సాల్ట్ లాగా వేసి ఊరబెట్టడం, ఇలాంటివి చేస్తే కూడా కొన్నాళ్ళు నిల్వ ఉంటుంది ఉసిరి. ఇది కూడా ఆరోగ్యానికి మంచిది కదా, దొరకనప్పుడు ఇది తినొచ్చు అనమాట ఈ రకంగా. అయితే ఇంకా వాటర్ ఎక్కువ తాగడం, ఉసిరికాయ జ్యూస్ తాగడం, తర్వాత నైట్ టైం పడుకునే ముందు ఆయిల్ అప్లై చేసుకోవడం. నైటే ఆయిల్ అంతా అప్లై చేసుకొని మార్నింగ్ లేచి స్నానం చేసేసుకుంటే సరిపోతుంది. చాలా మంది శ్రావ్య స్నానం తర్వాత కొబ్బరి నూనె, నువ్వుల నూనె రాస్తారు. అలా కాకుండా మనం స్నానం చేసుకోక ముందు ఆయిల్ని బాగా బాడీకి అప్లై చేసి తర్వాత స్నానం చేసుకోవాలి. ఎక్కువగా సోప్ రుద్దద్దు, మళ్ళీ విపరీతంగా సోప్ రుద్దుతా మాయిశ్చర్ అంతా వెళ్ళిపోతుంది స్కిన్ మీద నుంచి. లైట్గా ఏదో రుద్దామా చేత్తో నులుపుకొని డర్టీనెస్ తీసేసి వాటర్తో స్నానం చేస్తే నీకు డే అంతా మాయిశ్చర్గా ఉంటుంది. అంటే మాయిశ్చర్ ఇప్పుడు బాడీ లోషన్స్ ఇవి క్రీమ్స్ వాడొద్దని అనట్లేదు, కానీ అవి చేస్తూ కూడా ఇది చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది స్కిన్. తర్వాత మనము పసుపు ఉంటుంది కదా, పసుపు వెన్న కలిపి అప్లై చేసుకోవడం ఫేస్కి కానీ బాడీకి కానీ. తర్వాత ఓన్లీ పాల మీగడ, ఈ రకంగా. అంటే ఏదైతే మనకి మాయిశ్చర్ క్రీమీగా అనిపిస్తున్నవన్నీ కూడా అప్లై చేసుకోవాలి. నెయ్యి అప్లై చేసుకోవచ్చు, నేనైతే నెయ్యి అప్లై చేసుకుంటాను చలికాలం ముఖ్యంగా. ఫేస్కి ఎక్కువ బుగ్గలు చూడు, చాలా మందికి ఇక్కడ అంతా రఫ్ అయిపోతుంది స్కిన్ చలికి. అది వాళ్ళకి ఏదో డిఫిషియన్సీ ప్రాబ్లం కాదు, ఈ చల్ల గాలి వాళ్ళ స్కిన్ అంత హార్మ్ చేస్తుంది. అది ఎందుకంటే నీ బాడీలో తేమ లేదు, మాయిశ్చర్ లేదు, నీకు స్కిన్లో వాటర్ ఎక్కువ తాగరి చలికి. అయితే మనం ఈ నెయ్యిని అప్లై చేయడం వల్ల కొంతవరకు స్కిన్ తట్టుకుంటుంది ఆ చలిని. అంటే పైన నెయ్యి అప్లై చేస్తాం కదా, నెయ్యి కానీ బటర్ కానీ, అది ఆ క్రాక్స్ రానివ్వదు, అది ఒక లేయర్ అంతా అది కవర్ ఉంటుంది. ఈ రకంగా నెయ్యిని అప్లై చేసుకోవడం, ఇవన్నీ కూడా లిప్స్ పగులుతాయి, కొందరు బ్లడ్ కూడా వచ్చేస్తూ ఉంటుంది. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా నైట్ పడుకునే ముందు వెన్న రాయడం, పాల మిగడ రుద్దుకోవడం. ఎనీ టైం పాల మిగడ ఇంత చిన్న డబ్బాలో వేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు రుద్దుకుంటే లిప్స్కి మంచి కలర్ వస్తుంది, లిప్స్ సేఫ్గా ఉంటాయి. ఇలాంటివన్నీ చేస్తే స్కిన్ బాగుంటుంది శ్రావ్య. ఖచ్చితంగా లిప్స్ కి కూడా మనం గీ అప్లై చేయొచ్చు అంటారు, ఖచ్చితంగా గీ తేనె అప్లై చేస్తే ఇంకా మంచిది. తేనె లిప్స్కి రోజు కాకపోయినా 3 daysకి ఒక్క రోజైనా తేనె అప్లై చేసుకున్నట్టయితే లిప్స్ చాలా మృదువుగా ఉంటాయి. కొందరు రఫ్గా కనబడుతుంటాయి, అలా కాకుండా లేతగా మృదువుగా అనిపిస్తాయి. కొన్నాళ్ళ వరకు బాగుంటాయి కూడా, పెదవులు రంగు బాగుంటుంది. పైన ఎక్కువ వ్యాజ్లైన్స్ ఇలాంటివి ఎక్కువ కెమికల్స్ అప్లై చేయకుండా అలా తేనె అప్లై చేసుకోవడం.
నెయ్యి అప్లై చేయడం, ఇవన్నీ కూడా స్కిన్ కేర్ కిందకి వస్తాయి శ్రావ్య. చలికాలం ముఖ్యంగా ఇవన్నీ చేస్తేనే కొంతవరకు మనం మన స్కిన్ని ప్రొటెక్ట్ చేసుకోగలం. చలి ఎలా ఉంటుంది అసలు మనకైతే విపరీతంగా ఉంది కదా ఇక్కడ, ఆ రకంగా. మొత్తానికి మన స్కిన్ మాయిశ్చరైజ్గా ఉండాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాలి. ఖచ్చితంగా టిప్స్ పైన పోతలే కాకుండా లోపటికి కూడా వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. చాలా మంది తీసుకోరు, కానీ వాటర్ ఎక్కువగా గోరువెచ్చని నీళ్ళైనా తీసుకోవాలి. ఆమ్లా జ్యూస్ తాగాలి, ఇంకా క్యారెట్ జ్యూస్ తాగండి, కీరా జ్యూస్ తాగాలి. కీరాలో కూడా వాటర్ పర్సెంటేజ్ ఎక్కువగా ఉంటుంది, స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అసలు ఇవన్నీ హెల్త్కి న్యూట్రియంట్స్ అన్నీ కూడా, ఇవన్నీ హెల్త్కి ఎంత మంచిదో నీ స్కిన్కి హెయిర్కి కూడా అంతే మంచివి ఇవి. మనం ఇవన్నీ వదిలేసి పైన పూతలకి ఆ క్రీమ్ అని, ఈ క్రీమ్ అని, ఆ మాయిశ్చర్ అని, ఈ మాయిశ్చర్ అని కొని ఏది టీవీలో యాడ్ కనిపిస్తే అది కొనేసుకుంటాం. ఇవంతా ఏంటంటే అయితే మనం ఈ బ్రాండ్ ఆ బ్రాండ్ అని చెప్పుకోము. ఎవరి వ్యాపారం వాళ్ళదే శ్రావ్య, అందరూ బ్రతకాలి కదా, ఎవరి కమర్షియల్స్ అవన్నీ అలా అన్నమాట. అలా కాకుండా మనం ఈ రకంగా అంటే న్యాచురల్గా కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి మీరు. 1 వీక్ లిక్విడ్స్ బాగా తీసుకొని ఈ నెయ్యి, కోకోనట్ ఆయిల్, బటర్ అప్లై చేసుకోవడం వల్ల క్రీమ్ అప్లై చేసినట్టు ఉందా లేదా మీకే తెలుస్తుంది అనమాట. ఇలా చేస్తే 100% మన స్కిన్ బాగుంటుంది. అసలు మనకి వింటర్ స్టార్ట్ అవుతుంది కదా, నవంబర్, దివాళీ తర్వాత ముందుగానే వెన్న పసుపు కలిపేసుకోవాలి, లేదా నెయ్యి పసుపు, ఐదర్ వెన్న కానీ లేదా నెయ్యి కానీ కలిపి రెగ్యులర్గా ఫేస్కి, మెడకి, హ్యాండ్స్కి అప్లై చేసుకుంటే ఎప్పట్లాగే ఉంటుంది స్కిన్. చలికి పగిలినట్టుగా అనిపించదు అసలు. అది ఒకసారి ట్రై చేస్తే వాళ్ళకి తెలుస్తుంది. ఇంకొకటి మంచి బ్యూటీ టిప్ కూడా, కురుపులు రావు, ముడతలు రావు తొందరగా, గ్లో. అసలు మనం చూడు ఒక్కొక్కరిని చూస్తే అబ్బాయి ఈవిడ స్కిన్ ఏంటి, ఈవిడ మొహం ఏంటి ఇంత కళ అనిపిస్తుంది. ఒక్కొక్కరిని చూస్తేనే ఒక 100 మందిలో ఒక 2-3 అనిపిస్తారు. అలా రకంగా అంటే మన ఫ్యూచర్స్ అయితే అలాగే ఉంటాయి శ్రావ్య. నీ కళ్ళు, ముక్కు, పెదాలు అయితే మారిపోవు కదా, ఆ గ్లో అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇవన్నీ రాయడం వల్ల ఇవన్నీ మారిపోవు, ఈ షేప్స్ ఇవన్నీ. ఓన్లీ గ్లో అంటే అది లోపటి నుంచి వస్తుంది అనమాట. క్లియరెన్స్గా ఉంటుంది స్కిన్ క్లియర్గా ఉంటే ఎంత బాగుంటుంది. చిన్న బొట్టు పెట్టుకున్న అందంగా కనిపిస్తారు. అంటే న్యాచురల్గా మనము హీల్ చేసుకోవాలి అన్నీ కూడా. ఎగ్జాక్ట్లీ. మరి ఈ వింటర్లో ఎలా స్కిన్ కేర్ అనేది తీసుకోవాలనేది చాలా చక్కగా చెప్పావు అక్క. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.